వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, అట్లాగే స్టేట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జల్పల్లి నరేందర్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం నరేందర్ గారు. నమస్కారం సార్. సార్ ఎట్లా ఉన్నారు? అంత బాగా సార్. మీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, లేదంటే ధనికుల కోసం, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం పరిపాలన చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే కర్షకుల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని సామాజిక వర్గాల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశాన్ని స్వాతంత్రం తెచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, ఈ దేశ నిర్మాణ వ్యవస్థను చేసింది కాంగ్రెస్ పార్టీ. పేదల కోసమే పోరాటం చేస్తుంది, అధికారంకి వస్తుంది, చేస్తుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ విధానాలు ఆ విధంగా లేవు కదా. ఎవరన్నారు లేవని? ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుంది, ఇక వాళ్ళే అంటారు. ఇంకా తప్పితే వేరే వాళ్ళు ఎవరు అన్నారు? ప్రతిపక్షం వాళ్ళు పనిగట్టుకొని 10 సంవత్సరాలు మీరు పరిపాలన సాగించి 2014లో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అమ్మ తల్లి సోనియా గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే 14 నుంచి మొదలుకొని 2023 వరకు మీరు పరిపాలన కొనసాగించారు. మీరు పరిపాలన కొనసాగించిన దాంట్లో పేదలకు ఏమైనా మేలు జరిగిందా? ఒక్కటి చూపించమనండి. బురద దళం తప్పితే ఇంకా వేరేది లేదు. వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే, బుల్డోజర్ సంబంధించి బుల్డోజర్ ప్రభుత్వం అని, అట్లాగే మూసి డెవలప్మెంట్ ఫ్రంట్కి సంబంధించిన విషయాల్లో ఇల్లులు తొలగించడం విషయం కావచ్చు, 10,000 మంది నిరాశ్రయాలు అవ్వడం, ఇవన్నీ మరి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు? నిరాశ్రయులు ఎక్కడ కూడా కాలేదు. నిజంగా కూడా మూసి అనేది, ఆ మూసి పక్కకు పేదలు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండ్రు. ఎందుకంటే రాజేంద్ర నగర్ మా కాన్స్టిట్యున్సీకి హిమాయత్ సాగర్ దగ్గర ఈకో పార్క్ ఓపెనింగ్కి వచ్చిండు. నేను కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే ఉన్నా. ఆయన క్లియర్గా చెప్పిండ్రు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బందిపోట్ల రాక్షస సమితి వాళ్ళు చేసినటువంటి పనులకే మూసి పక్కకు రూమ్లు వేసుకోవడం, ఆ మూసి పక్కకు ఎంతెంత చెడ్డ నీళ్లు, మురికి నీరు పోతుంటే దాని పక్కకు వాళ్ళకి వేసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది. వాళ్ళ కోసము అధికారులను ప్రత్యేకంగా నియమించి వాళ్లకు ప్రత్యామ్నాయం మంచిగా ఇండ్లు కట్టియడము, మంచి వాతావరణంలో పెట్టడము, వాళ్లకు రోజ్గార్ అంటే ఉపాధి ఏదైనా చేయడము, ఇది చేసే నేను క్లియర్గా ముందుకెళ్తా. వాళ్లకు మేము చెప్పకుండా చేయకుండా ఎటువంటిది వాళ్ళకి హాని తలపెట్టము. ఇది కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వం అని క్లియర్గా చెప్పిండు. ఇది బురద దళుతురు ఆపోజిషన్, అంతే, దీంట్లో ఏం లేదు. కానీ మీరు ముందేమో వరదలు వస్తున్నాయి, దానికి నివారణకి మూసి సుందరీకరణ అనే అంశాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత వాళ్ళ కారిడార్లు, గాంధీ విగ్రహాని కోసం 5,000 కోట్ల రూపాయల ఖర్చు, అట్లా 1,50,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణకు సంబంధించి అని చెప్తున్నారు. ఇవాళ నిధులు ఇవ్వాల్సిన కేంద్రం నుంచి కూడా ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే ఏంటి, మీ దగ్గరేమో డబ్బులు లేవు, పక్కన ఇంత బడ్జెట్తో సాధ్యం అవుతుంది అంటారా? సార్ వంశీ గారు, గుజరాత్లో సబర్మతి అక్కడ చూసారు, సబర్మతి ఫ్రంట్ రివర్, అది ఎంత చక్కగా మోదీ గారు మరి అక్కడ అలా రాష్ట్రంలో ఆయన కట్టుకున్నాడు. యూపీ యోగి ఆదిత్యనాథ్ గంగా రివర్ ఫ్రంట్, మరి అక్కడ కూడా ఏ విధంగా ఉండే, మీరు గతంలో ఏదైతే మన కరోనా వచ్చినప్పుడు శవాలు కొట్టుకుపోయిన పరిస్థితి ఉండే, మరి వాళ్ళు అవన్నీ చూసి వాళ్ళు కూడా రివర్ ఫ్రంట్లు కట్టి ఆ మురుగునీరంతా లేకుండా ఫిల్టర్ చేసి అది మళ్ళీ ఉపయోగంలోకి వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. మరి సియోల్ నగరానికి మా సీఎం గారు కొంతమందిని శాసనసభ్యులను, కొంతమంది నాయకులను పంపి సియోల్ నగరంలో ఏ విధంగా చేసిండ్రు, ఎట్లా ఉంది, ఈ యొక్క మురికి నీరును ఎట్లా చేయాలి, ఏ విధంగా ముందుకు చేయాలి, దీన్ని ఒక సుందరీకరణ చేసి ఉపాధి టూరిజం కింద పెడితే ఉపాధి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, మూసీ నది ఒడ్డున్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పి దాని మీద కాన్సెప్ట్ తీసుకొస్తే వీళ్ళు పనిగట్టుకొని ఆ మంచి పని చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి పనిగట్టుకొని చేస్తారు తప్పితే ఇంకా వేరేది లేదండి. డబ్బులు ఉన్నాయా? అంత డబ్బుల నుంచి జీతాలు ఇవ్వడానికి, బెనిఫిట్స్ క్లియర్ చేయడానికి కూడా డబ్బులు లేవు.
ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉందంటున్నారు. కేంద్రం చూస్తే ఓ పక్క నుంచి పూర్తిగా సహకారం అందించట్లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చినా సరే నిధులు రాబట్టలేకపోతున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావడానికి సంబంధించి ఎంతవరకు సస్టైనబుల్గా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతుందని మీ నమ్మకం? మీరు గమనించండి, కేంద్ర ప్రభుత్వం నిజమే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది. మీకు మోదీ గారికి బీహార్ రాష్ట్రంలో మీకు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిలబెట్టనీకే పల్టు చాచా ఆయన సపోర్ట్ చేస్తే బీహార్కు నిధులు ఇస్తావు, చంద్రబాబు నాయుడుకు నిధులు ఇస్తావు. అంటే మీరు ఇద్దరు నీకు సపోర్ట్ చేసినందుకు ఇస్తావు. ఇది భారతదేశం అండి. భారతదేశం రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. నీకు అందరికీ సమాన హక్కులు కల్పించరు అందులో. ఇగో రాజ్యాంగం ఉంది ఇక్కడ. దీన్ని చదవమంటున్నా నేను మోదీని, దీన్ని చదివి ఇంప్లిమెంట్ చేయమంటున్నా నేను. ఇది వ్యత్యాసాలు మీరు మేము అనేది చూపించేది కాదు. ఇది ఒక ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రజలందరూ మీకు సమానమే. మీరు ఒక దేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు, మన దేశానికి హాని తలపెట్టినప్పుడు ప్రతిపక్షంతో కూడా అఖిలపక్ష సమావేశాలు కూడా చేసి మనం ఏం చేద్దామంటే ఆ సమయంలో మేమంతా నీ వెనువెంటనే అన్నాడు రాహుల్ గాంధీ కూడా. గతంలో ఉన్న సిస్ఫైర్ చేసినప్పుడు మేము నిర్ణయం తీసుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. పార్టీలు ఏమున్నా దేశంలో మన ప్రజల కోసం పోరాడతాం తప్పితే మన దేశం మీదకి ఇంకా పొరుగు దేశం ఎవరు వచ్చినా కూడా మనందరం ఒకటే పోరాడతామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఎల్ఓపి రాహుల్ గాంధీ. రాజ్యాంగం అండి, రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అటువంటి మోదీ ఈరోజు మీరు బీహార్కేమో 50,000 కోట్లు ఇస్తారు, 1,00,000 కోట్లు ఆంధ్రాకి ఇస్తారు, మరి తెలంగాణకి ఎందుకు ఇయ్యరు? నీకు 8 మంది ఎంపీలను ఇచ్చారుగా, ఇక్కడ 8 మంది ఎంపీలను ఇచ్చి 7 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా. మరి ప్రజలు మరి నీకు ఇంకేం చేయలేదు. మరి అదే నేను చెప్తున్నా, మీరు ఇవన్నీ ఇవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత భారీ ప్రాజెక్టుని, డబ్బుతో కూడుకున్న ప్రాజెక్టుని మేము తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక మూలాలు వెతుకుతా ఉన్నాము. గత ప్రభుత్వం కేసీఆర్ మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిండు. ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా చేసిండో ప్రజలకు తెలుసు. ఈరోజు మిగులు బడ్జెట్తో ఇస్తే దాన్ని పూర్తిగా ₹1 లేకుండా దగ్గర 7 లక్షల చిల్లర కోట్ల అప్పు చేసి ఈరోజు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ఆర్థిక వ్యవస్థలో ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక శాఖలు ఉన్నటువంటి అనుభవాలు లేవు. ఏది పడితే అది అడ్డగోలుగా పనిచేస్తే ఈరోజు ఈ పరిస్థితి దాపరిచింది. కానీ దీని కూడా మళ్ళీ కూడా అంచెలంచెలుగా ఆర్థిక మూలాలను వెతికి ఆర్థికంగా డబ్బును మనం ద్రవ్యాన్ని సృష్టించి ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నాం అనేది ప్రజలకు తెలుసు. ఈయని హామీలు కూడా చేస్తూ ఉన్నాం. సన్నబియ్యం ఇస్తేమి, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు. కేటీఆర్ గారు మీకు సంబంధించి మీ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 3.5 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు కేటీఆర్ గారు. ఎవరికైతే నిరాశ్రయాలుగా లేదా ఇల్లు కోల్పోతున్న వాళ్ళకి సంబంధించి అండగా ఉంటామో మీ ప్రాజెక్టుకి సంబంధించి కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఆ పార్టీ విధానాలు మూసీ సుందరీకరణ అడ్డుకుంటుంది అనుకోవాలా, లేదంటే వేరే విధానాలకు సంబంధించి వాళ్ళు కొన్ని సూచనలు చేస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారు అనుకోవాలా? అభివృద్ధికి సహకరిస్తలేరు, సూచనలు కూడా లేవాలి. దుర్మార్గమైనటువంటి పని. వీళ్ళకి ఎక్కడ పేరు ప్రతిష్టలు వస్తాయో, వీళ్ళు మంచి పని చేస్తున్నారు. మోసీ రివర్ ఫ్రంట్ కడితే చాలా ప్రపంచంలోనే పేరు సంపాదిస్తారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వానికే పేరు వస్తుంది అని చెప్పేసి ఒక అసూయ దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నారు. మీరు గతంలో ఉన్నప్పుడు వీడియో క్లిప్లింగ్లు ఉన్నాయి. మూసి పక్కకి ఎవరున్నా తీసేయాలి, పడగొట్టేసేయాలని కేసీఆర్ అన్నారు. మీరు చూసుకోండి, కేటీఆర్ కూడా అదే అన్నారు. అరే మీరుంటే ఒకటి, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఎవరైనా ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పుడు మంచి పని అనండి, మేము చేస్తే సూచనలు ఇవ్వండి. అసెంబ్లీకే రారండి ఒక ప్రతిపక్ష నేత, అదే ఫామ్ హౌస్లు ఉంటాడు. ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? పెద్ద ఆయనవు, అనుభవాలు కల్లాడవు, అవు 70,000 పుస్తకాలు చదివినన్నాడవు. నువ్వు అసెంబ్లీలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రి గారు, మరి రేవంత్ రెడ్డి గారు వయసులో నీ కొడుకు లాంటి వాడు, ఇది కాదు బిడ్డ, ఇది చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పొచ్చు కదా. మీకు కూడా అవకాశం ఇస్తుండొచ్చు కదా. మీకు ఇచ్చారు కదా 10 ఏళ్ళ అవకాశం. సూచనలు ఇవ్వాలి కానీ ప్రతిదాన్ని మీరు ఖండిస్తూ ఉంటే, ప్రతిదాన్ని చేస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందండి? సిట్టు విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సాక్షిగా కావచ్చు, లేదంటే ఆయన్ని సంబంధించి ప్రశ్నకి సంబంధించి ఆయనకి నోటీసులు ఇవ్వడం, దానికి బీఆర్ఎస్ వాళ్ళు నిరసనలు తెలపడం, ఇవన్నీ ఎట్లా చూస్తారంటే రాజ్యాంగం అందరికీ సమానంగానే ఉంటుంది, ఎవరినైనా సరే విచారించవచ్చు, ఏదైనా సిట్టుకి సంబంధించి కూడా ఉంటాయి హక్కులు. కానీ బీఆర్ఎస్ వ్యవహార శైలిని మీరు ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ అది ఒక ప్రాంతీయ పార్టీ అండి. గడీల పాలన, అహంకారపూరితంగా చేసిన పాలన అది. ఎవ్వరికి కూడా అవకాశం లేదు. 10 సంవత్సరాలు చూసారు మీరు. అలా వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందంటే, మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక హోమ్ మినిస్టర్, ఒక హోం మంత్రికి ఎన్ని పవర్స్ ఉండాలండి?
అవును. మహమూద్ అలీ గారు మైనార్టీ నుంచి ఒక ముస్లిం యువకుడిని, ఒక ముస్లిం అతన్ని పెట్టారు. చాలా సంతోషం. హోమ్ మినిస్టర్ పవర్ ఏముంటుంది? ల్యాండ్ ఆర్డర్ మొత్తం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేతిలో కంట్రోల్ ఉండాలి. అంతే కదా. హోమ్ మినిస్టర్ అంటే ఆయన పని ఏంటంటే కేసీఆర్ స్టేజ్ల మీదకి వచ్చిన ఎక్కడొచ్చినా ఒకటి దట్టి కడతారు, దట్టి బాందా క్షుమాదేనా, ఈ రెండే పనులు. ఒక్క కానిస్టేబుల్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేదు హోమ్ మినిస్టర్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అది వాళ్ళ పాలన. ఇంటి దగ్గరికి ప్రజాభవన్కి వస్తే మంత్రులు వస్తే అక్కడి నుంచే మళ్ళీ కాన్వాయ్ మలుపుకొని మళ్ళీ రివర్స్ వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. అది వాళ్ళ పాలన. హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ ఆ నలుగురు చెప్తేనే ఏ పనులైనా జరగాలి. ఇంతకన్నా మించింది ఏంటంటే వాళ్ళ పాలన. ఇది నిజం కాదా? కానీ ఇప్పుడు వాళ్ళ వ్యవహార శైలి పూర్తిగా మారిందని కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు పూర్తిగా ప్రజలకి దగ్గరగా ఉంటున్నారని చెప్తా ఉన్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? వాళ్ళు అట్లాంటి పోకళ్ళు వీడలేదంటారా? వీడారా? గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అహంకారం ఉందో అదే విధంగా నడుస్తున్నారు. ఇక్కడ కూడా మార్పు రాలే వాళ్ళకి. మార్పు అనేదే రాదేమో అనుకుంటున్నాను వాళ్ళు. కానీ మొన్న చూసిన స్థానిక ఎన్నికల్లో కావచ్చు, లేదంటే మున్సిపాలిటీలు, వీటన్నిటిలో కొంచెం మరీ భారీ ఓటమి కాకుండా ఒక స్థాయిలోనే బీఆర్ఎస్ ఫలితాలు అనేది వచ్చినాయి కదా. దీనికి మీరే ఉంటారు? కాంగ్రెస్ ఒక స్థాయికి రాలేదు. అది వాస్తవంగా ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ సాధించింది మున్సిపాలిటీలో. కొందరు మా కాంగ్రెస్లో ఎక్కువ సంఖ్య మాక్ టికెట్ అంటే వాళ్ళ కాంగ్రెస్ నుంచి టికెట్ రానందుకు వాళ్ళు అక్కడ పోయి కొంచెం ఏదో జరిగింది అంతేగాని వాళ్ళకి ఓటు బ్యాంకు లేదు. వాళ్ళకి ఏ లెక్కతో ఓటు బ్యాంక్ ఇస్తారండి? ఏ విధంగా ఇస్తారు ఓటు బ్యాంక్? వాళ్ళు చేసిన ఉన్నాయని వాళ్ళకి ఓట్లు చేయనికి. అంటే దగ్గర రావట్లేదా? ప్రతిపక్షంగా వస్తారు రేపొద్దున అధికార పక్షం చేసి చాలా దూరంలో ఉంది. ఇంకా కూడా దూరం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్. జల్పల్ నరేందర్లు మీ డివిజన్లో ఎంతమందిని తయారు చేశారు? మాది వచ్చేసి ఇప్పుడు గ్రేటర్ జిహెచ్ఎంసీ మహానగరంలో విలీనమైంది. గతంలో 19లో మున్సిపాలిటీ జరిగింది. ఒక టర్మ్ అయిన తర్వాత ఇప్పుడు మహానగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మేము కూడా గ్రేటర్ అంటే ఓకే సార్ మీరు అంటే జలపల్లి నరేందర్ లాంటి వ్యక్తుల్ని ఇక్కడ ఎంతమందిని తయారు చేశారు? ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. కార్పొరేటర్గా కొట్లాడే సత్తా ఉన్న నాయకులు ఒక 10-15 మంది దాకా కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేశారు. అది ఎవరు మర్చిపోలేరు. కంటిన్యూటీగా మీ వర్గం వారికి కావచ్చు, మిగతా వర్గాల వారికి అండగా నిలబడ్డారు. అట్లాంటి విషయంలో మీలాంటి యూత్ని ఎంతమందిని తయారు చేశారు? కాంగ్రెస్లో 100 మంది సైనికులు ఉన్నారు. మీ వెనకాల ఉన్నారు? మా వెనకాల ఉన్నారు. రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో మంచి సైనికులను మేము తీర్చిదిద్దినాం. మేము కేసీఆర్ ఏదైతే చేసినటువంటి గడిల పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసినాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 మంది కాంగ్రెస్ సైనికులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా కాంగ్రెస్ కార్యకర్త కూడా పనిచేస్తున్నాడు. ఈరోజు ఈ మున్సిపాలిటీలు విలీనం అనేది సక్రమంగానే జరిగిందంటారా? మీకు సంబంధించేమో చార్మినార్ జోన్కి ఇవ్వడం, అట్లాగే జిహెచ్ఎంసీలో ఉండడం, మిగతాదేమో కాన్స్టిట్యున్సీలో కొంత భాగం షేర్లింగంపల్లి సర్కిల్కి వెళ్ళడం, ఇదంతా కరెక్ట్గానే జరిగిందంటారా? దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే మొదలు కొన్ని చార్మినార్ జోన్ అనేది మా ప్రాంతాన్ని కూడా కలిపిరు. వాస్తవం. మేము దాని మీద వేం నరేందర్ రెడ్డి గారు గౌరవ సలహాదారు దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాం. అన్న ఈ విధంగా ఉంటే ఆ జోన్లో ఉంటే మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడ మాకు సపరేట్ డివిజన్ అనేది దయచేసి ఇవ్వండి అని అంటే హామీ ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారిని కూడా తీసుకెళ్ళాం. హామీ ఇచ్చిన 2వ రోజే మాకు పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. గతంలో వాళ్ళంతా ప్రతిపక్షాలు బురదజాలనికి ప్రయత్నం చేస్తే మేము క్లియర్గా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. రాజేంద్రనగర్ జోన్ అక్కడ అవుతుంది, శంషాబాద్ జోన్కి ఒకటి ఏర్పాటు అవుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్న మాట మీదే ఉంటుంది. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ ఇస్తానది ఇచ్చినాం, దేశానికి స్వాతంత్రం తెచ్చింది, నిర్మాణం నిలిపింది. చిన్న పంచాయతీ కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం బరాబర్ ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది. కాబట్టి డివిజన్లు అన్నమాట ప్రకారం శంషాబాద్ జోన్, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. డివిజన్లు ఏదైతే ఏర్పాటు ప్రక్రియలో మీకు న్యాయం జరిగిందంటారా? మీ మున్సిపాలిటీలో కనీసం 2 మాత్రమే వచ్చినాయి, 3 రావాలని అడిగారు. లేదు, జనాభా ప్రతిపాదికన చూస్తారు కదా. 90 లక్షల లోపల ఉన్నారు కాబట్టి దీంట్లో 40-45 వేల నుంచి ఒక కార్పొరేటర్,
కార్పొరేటర్ అంటే కూడా ఏం ఆసామాషి కాదు, ఈక్వల్ టు ఎమ్మెల్యే. 2 డివిజన్లు అయినాయి. కొత్తవాళ్ళు కూడా నేషనల్ హైవేను చూసి నేషనల్ హైవే అటువైపులా కొత్తవాళ్ళు కూడా డివిజన్, ఇటువైపు మొత్తం శంషాబాద్ డివిజన్, 2 డివిజన్లుగా మార్పు చేసి ప్రజలకు అనుకూలంగానే ప్రజలకు ఆర్జీలు స్వీకరించారు. అభ్యంతరాలు ఏమంటారో చెప్పమన్నారు. ప్రతి ఒక్కడికి ఇది ప్రజాస్వామ్యం, ప్రజల మేరకే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ, మిగతా పార్టీలు వచ్చి దురంకారం చేస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతుంది. ప్రజల మేరకు అభిష్ట మేరకే అభ్యంతరాలు మొత్తం స్వీకరించి అన్ని పరిశీలించి మెజార్టీ పీపుల్ ఏం కోరుతున్నది. ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వంలోనే ఉంటుందా, మీ పార్టీలో కూడా ఉందా? ప్రజాస్వామ్యం అనేది భారతదేశ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ 200 మందితో ఏదైతే రాసిన రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందు అంజలు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఫాలో అవుతుంది. సామాన్య కార్యకర్త కూడా ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ పర్యటనలకు సంబంధించి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి మీటింగ్స్ అనేవి కండక్ట్ చేశారు. రాహుల్ గాంధీ గారు జిల్లా అధ్యక్షులతో మీటింగ్స్ కావచ్చు, వాళ్ళతో చాలా మమేకంగా కలిసిపోవడం, ఫోటోలు ఇవ్వడం, కొంతవరకు మీ క్యాడర్లో జోష్ వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు గమనించారా? మీరు ఆ మీటింగ్కి వెళ్తే మీరే విషయాలు గమనించారు? రాహుల్ గాంధీ గారి వ్యవహార శైలి కావచ్చు, మీకు సంబంధించి ఆయన అధ్యక్షులు కాబట్టి దాని గురించి మీరే ఉంటారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కావచ్చు, టోటల్ తెలంగాణ డిస్టిక్ అంటే జిల్లాల అధ్యక్షులు, అది ట్రైనింగ్ క్యాంపెయినింగ్ అంటే ఆ ట్రైనింగ్లో నిజంగా కూడా పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏముంటాయంటే, మీరు పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా బీఫామ్స్ ఇవ్వాలి. వాళ్ళు కష్టపడ్డానికి విలువ తెలుస్తుంది. ప్రతి కష్టపడ్డోడు ఏ విధంగా ఉంటాడు అనేది పరిపాలన ఈజీగా సాగుతుంది. క్షేమంగా, మంచి లాభంగా, ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా పరిపాలన సాగిస్తాడు అనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ చేసినాం అనుకుందాం. సర్పంచ్కి తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వీళ్లకు కష్టపడ్డ వాళ్ళకే బీఫామ్లు ఇవ్వాలి. వానికి ఆకలి విలువ తెలుసు. ఏదైతే ప్రతిపక్షాలు మనల్ని ఇబ్బంది పెట్టినాయో అప్పట్లో, ఏ ప్రజల కోసం మనం ఏ విధంగా పోరాడామో అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈయన ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయితే ప్రజలకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి, సీఎం నుంచి అవన్నీ సంక్షేమ పథకాలు రావాలి, కిందికి గ్రౌండ్ లెవెల్లో రావాలి, గ్రాస్ రూట్ లెవెల్లో రావాలి, వాళ్ళకు ప్రతి ఇంటికి లబ్ధి చేరాలి, ఏ విధంగా చేరాలి అనేది కష్టపడ్డానికే ఇవ్వాలనే ఆలోచన. అది మెయిన్ పాయింట్. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం రాటుతోలేరు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ని గట్టిగా లీడ్ చేస్తున్నారు, అన్ని అంశాల మీద అధికార పక్షాన్ని కూడా పార్లమెంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన లీడర్షిప్ గురించి ఏమంటారు మీరు? డైనమిక్ లీడర్ రాహుల్ గాంధీ, డైనమిక్ లీడర్, గొప్ప రాజకీయ నాయకుడు కూడా అనొచ్చు అతని. వాస్తవంగా ఏంటంటే, మీరు మొన్న పార్లమెంట్ సెషన్లో చూసిండ్రు. పార్లమెంట్ సెషన్లో లోక్సభ స్పీకర్ గారు, స్పీకర్ అంటే ఏంది, అందరికి సభాపతి కదా, ఒక బీజేపీకి సభాపతి కాదు కదా ఆయన. మరి ఎల్ఓపి 90 మంది ఉన్నటువంటి ఎంపీలకు భారతదేశంలో ప్రతిపక్ష హోదా ఉన్న ఎల్ఓపి అంటే ఈక్వల్ టు ప్రధానమంత్రి. ఆయనకు మైకులు ఎందుకు ఇవ్వరండి? మీరు ఉన్నట్టు మాట్లాడుతుంటే మైక్ ఎందుకు లాక్కుంటారు? మైక్ ఎందుకు బంద్ చేస్తున్నారు? మీరు మీకు ఏంది భయం? మీరు ఏమి అభివృద్ధి చేసిర్రు? ఆయన అడిగేది ఏంది? సర్ కోసం అడిగిండు. ఓట్ల విషయంలో ఎన్నెన్ని అవకతవకలు జరిగినాయి క్లియర్గా చూపించుండు. ప్రతి రాష్ట్రంలో జ్ఞానేష్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఏందండి ఒకరు తొత్తుగా పనిచేసేదా? రాజ్యాంగమేనా అది? దాన్ని క్లియర్గా అడుగుదామంటే మీరు మైకులు ఎందుకు లాక్కుంటున్నారు? చెప్పనియాలి కదా. పార్లమెంట్ అనేది ఏంది? ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రతి భారతదేశంలో ప్రతి పౌరుడు చూస్తాడు, ప్రతి వ్యక్తి చూస్తాడు. మైకు లాక్కున్నారు, మీరు మాట్లాడిస్తే లేకపోతారు, మా గొంతు నొక్కుతున్నారు కదా. మరి బయటకు వచ్చి దాని విధంలో ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు కూడా చేసిండ్రు కదా. మరి ఎంతవరకు న్యాయం అండి? ఎక్కడ రాజ్యాంగం అమలు అవుతుందండి? ఆయన వ్యవహార శైలి కానీ ఆయన లేవనెత్తే అంశాలు మీకు కొంతవరకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా ముందుకెళ్ళిండు. ఖచ్చితంగా 28-29 పార్లమెంట్ ఎలక్షన్లో భారత భావి ప్రధానమంత్రి గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతాడు. భారతదేశ నిర్మాణం చాలా స్పీడ్గా ఇంకా ముందుకెళ్తుంది. వీళ్ళు చేసింది ఏం లేదండి. మీరు ఏం చేసిర్రు? అభివృద్ధి చేసి మీరు ఓట్లు అడుక్కోండి అంటున్నాం మేము కూడా. మీరు చేసిన అభివృద్ధి ఏంది? మోదీ గారు, అమిత్ షా గారు మీరు చేసిన పనులు, భారతదేశంలో చేసిన పనులు చెప్పి మీరు ఓట్లు తీసుకోండి. మీరు చేసింది ఏంది? మీద ఒకటే హిందూ ముస్లిం, అక్కడ దేవుని పేరు చెప్పడం, గాంధీ యోజన పథకం తీయడము, రామ్జీ దేవుని పేరు ఎందుకండి? మీకంటే ఎక్కువ దేవుళ్ళని మొక్కడం కాంగ్రెస్. పొద్దున దేవుని మొక్కి వెళ్తాం. శ్రీరాముడు భగవంతుడు, దేవుని పేరు రాజకీయాలను దేవుడం ఏందండి?
అక్షంతలు పంపిస్తారు, ఏమేమో చేస్తుంటారు. రాజకీయాలలో దేవుళ్ళకి తేవడం ఏందండి? అది నాకు అర్థం కాలే. అది మీకు నచ్చలేదు. హిందూ ముస్లిం అంటారు, ఏమైనా హిందూ ముస్లిం. ఏదైనా ఎలక్షన్ల టైంలో ఏదన్నా ఒక్కటి చేసేస్తారు. ఆ హిందూ ముస్లిం అని చెప్పేసి హిందూ ముస్లిం మధ్యలో ఏదైనా ఒకటి క్రియేటివ్ చేసేసి ఓట్లు పొందడం, కుర్చీ కాపాడుకోవడం. అంటే కేంద్రం మిగతా దేశాల నుంచి ఆంక్షలు, వ్యాపార ఆంక్షల విషయంలో కావచ్చు, వ్యవహార శైలిని రాహుల్ గాంధీ గారు తప్పుపడతా ఉన్నారు. ఏదైతే మోడీ గారు మిగతా దేశాలతో వర్తక వాణిజ్య ఒప్పందాల విషయంలో జరుగుతున్న అంశాల మీద ఆయన తప్పుపడతా ఉన్నారు. దీని మీద ఏమంటారు? రాహుల్ గాంధీ గారిని ఏమైనా ఈ విషయంలో శంకించాలంటారు, లేదంటే ఆయన ప్రశ్నిస్తున్న విధానాన్ని కరెక్టే అంటారు? ప్రశ్నించే విధానం కాదండి. మొన్ననే మోదీ గారు ట్రంప్తో డీల్, వాణిజ్య ఒప్పందం, ఏం డీల్ అండి అది? రైతులకు ఎంత నష్టం అండి, మన దేశ రైతులకు. ఆయన ఏం డీల్ చేసుకున్నాడండి అది? దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. మైకు ఇస్తలేరు కదా, అందుకే మాట్లాడదాము, ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు సామాన్యుడు, చదువుకోలేని రైతు ఉంటారు, వాళ్ళకు అర్థం కావాలి కదా. ఆయన చేసిన డీల్ రైతులకు చాలా విపరీతమైన నష్టం. అది అగ్రికల్చర్ ఘోరమైనటువంటి రైతులకు, ప్రత్యేకించి రైతులకు నష్టం. భారతదేశం దేని మీద ఆధారపడి ఉందండి? ఒక బ్యాంకాక్ చూడండి, ఒక మలేషియా చూడండి, టూరిజం మీద, శ్రీలంక చూడండి, టూరిజం మీద బతుకుతారు వాళ్ళకి. మనది ఏది ముఖ్యమైనది? అగ్రికల్చర్. ఇండియా అంటేనే వ్యవసాయం, అగ్రికల్చర్ మీద మనం ఉంటాం. మరి అటువంటి అగ్రికల్చర్ మీదనే నువ్వు డీలు పెట్టుకొని ఈరోజు భారతదేశ వెన్నుముక్కను విరగొట్టినటువంటి పరిస్థితి ఉంటే మీరు ప్రధానమంత్రిగా ఉండే హక్కు ఎక్కడుంది మీకు అని అడుగుతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులు ప్రకటించడంలో ఎలా ఉంది మీ రెస్పాన్స్ ఏంటి? కరెక్ట్గానే ఇచ్చారంటారా, లేదంటే వ్యక్తులకి వెనకాల తిరిగే వారికే ఈ పదవులు వచ్చాయంటారా? అలాంటిది ఏం లేదండి. కరెక్ట్గానే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం చాలా సౌమ్యుడు. నిజంగా కూడా ఇక్కడ తెలంగాణకు మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలను కూడా ఢిల్లీలో బాగా మన బాణి వినిపించాలంటే మంచి వ్యక్తి, ఒక సౌమ్యుడు అనేది, వినయ విధేయత గల వ్యక్తి, చదువుకున్న వ్యక్తి ఉండాలని చెప్పేసే మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి ఏదైతే మంత్రివర్గం అందరికీ కూడా సహకారంతోనే అతనికి ప్రజల ఇష్టం మేరకే ఇవ్వడం జరిగింది. దాంట్లో మీకు అట్లాంటి ఇబ్బందులు లేవు? ఏమి ఇబ్బందులు లేవు. మీకు పార్టీ పదవి ఎప్పుడు, నామినేటెడ్ పదవి ఎప్పుడు మీకు? మా కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అండి. కాంగ్రెస్ పార్టీ ఇది 140 సంవత్సరాల చరిత్ర గలది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక హోదా ఖచ్చితంగా నాకు ఇస్తుంది. నాకు ఆ విధంగా గుర్తింపు ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నది ప్రజలకు తెలుసు, మా ముఖ్యమంత్రి గారికి స్వయంగా తెలుసు, మరి ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా కూడా రేపు రాబోయే శాసనసభ ఎలక్షన్ 2028లో శంషాబాద్ డీలిమిటేషన్లో శంషాబాద్ సపరేట్ అవుతుంది కనుక నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తా. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మా యొక్క నియోజకవర్గంలో కొంచెం అభివృద్ధి జరగలేదు. కారణం ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పరిపాలించిందో ఆ పరిపాలించిన సమయంలో ఎటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమేమి ఎడ్యుకేటెడ్ ఉన్నాడా లేడా అని ఏది చూడలే. ఏమైనా కేవలం నలుగురి గడిల పాలనతో సాగింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ నెక్స్ట్ వస్తుందో ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక మంచి వాక్చాతుర్యం వ్యక్తిగా నేను, ప్రజలు నన్ను నిలబడమని అంటున్నారు. ప్రతి వాడవాడ, ప్రతి గల్లీ గల్లీ, ప్రతి గడప గడప నన్ను కోరుకుంటా ఉన్నాను. అన్న మీ అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కావాల్సిందే. మా బతుకులు బాగుపడాలంటే మీ అటువంటి వ్యక్తి అసెంబ్లీలకు వెళ్ళాలి, చట్టసభల్లో మాట్లాడాలి, మా బాణి వినిపించాలి, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి బలంగా కోరుకుంటా ఉన్నారు. ఇది మాత్రం నాది నేను గొప్ప చెప్పుకుంటాను. నిజం. అంబేద్కర్ గారి ఆలోచనలు కావచ్చు, ఆయన వ్యవహార శైలి, ఆయన సిద్ధాంతాలు, ఆయన ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? అంబేద్కర్ గారి ప్రభావం. ఈరోజు అంబేద్కర్ మహానుభావుడు. ఆయన ఏదైతే భూమి మీద అడుగు పెడతాడో ఆ మట్టిలో ఉన్నాడు చిన్న కన్నుకి కనపడని సూక్ష్మ గులకరా ఎంత పని చేశానా మనిషి చావాలండి అసలు. అటువంటి మహానుభావుడు ఈరోజు భారతదేశంలో ఛాయలు అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయిందంటే రాజ్యాంగం కదండి. ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడే దేశం మనది. ఇంత గొప్ప రాజ్యాంగం రాసిన వ్యక్తి అండి. దుబాయ్ వెళ్ళు, షేక్ రాజు, రాజు తర్వాత రాజు కొడుకు, రాజు కొడుకు తర్వాత రాజు మనుమడు, అదంతా రూలింగ్ ఏంది? బాదుషా రూలింగ్. అవును, అది కాదుగా. ఇది భారతదేశంలో నీకు ఓటేసే హక్కు పవర్ఫుల్ వెపన్ ఉంది. మీకు ఆయన ఎంతవరకు ధైర్యాన్ని ఇచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్ నేను రాజ్యాంగ పటిమను పూర్తిగా చదివిన. రాజ్యాంగం ఎంత గొప్పదంటే ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నంటే, ఈరోజు ఈ లెవెల్లో ఈ బట్టలు వేసుకున్నంటే, ఈరోజు ఈ చదివిచ్చిందంటే నాకు బాబాసాహెబ్ అంబేద్కరే స్ఫూర్తి.
ఈరోజు రాజ్యాంగమే స్ఫూర్తి. రేపు కూడా భవిష్యత్తులో నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి ప్రజలకు ఏమైనా మేలు చేయాలంటే కూడా నాకు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే స్ఫూర్తి. ఆయనే రియల్ హీరో, ఈజ్ ఎ వరల్డ్ హీరో, లెజెండ్. లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ కంప్లీట్ చేసుకుంటా ఉంది. ఇంకేదో చిన్న మట్టుగా జడ్పీటీసీలు వాటిలో వరకు ఎలక్షన్స్ మిగిలి ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపించింది? మీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనుకుంటున్నారా, లేదంటే ఎంతవరకు మార్పులు పడ్డాయి అనుకుంటున్నారు? 95% ప్రజలు మా పక్షాన్నే ఉన్నారు. ప్రతిపక్షాలు కొన్ని బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఏడైనా కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒక 3 గంటలకు ఆహ్లాదకరంగా ఆనందం కోసం సినిమాకి వెళ్తాం. 3 గంటల సినిమా కోసం అందులో ఒక హీరో కష్టపడుతుంటాడు, పని చేస్తుంటాడు. ఆ హీరోని ఏం మంచి పని చేయకుండా ఏం చేయకుండా ఒక విలన్ వెంట పడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చెడు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రయత్నం చేసినా ఆ హీరో అవన్నిటికి తట్టుకొని విలన్ తొక్కితేనే హీరో అవుతాడు. ఇది కూడా అంతే. మా ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఈ పనికి మాలిన చెత్త పార్టీలు, బందిపోట్ల రాక్షస సమితి, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా వగైరా వగైరా ఏమైనా చిన్న చిత్క పార్టీలు కావచ్చు, హీరో అన్నట్టు నేను ఇప్పుడు మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారంగా మా ఇంట పడుతూనే ఉంటాం. కానీ మేము ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం, ప్రజలకు మేలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ కాన్స్టిట్యున్సీ చాలా కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ అయిపోయింది రాజన్న నియోజకవర్గం. అటు పక్కన కోకపేట కావచ్చు, ఇటు పక్కన మీది కావచ్చు, ఓవరాల్గా బాగా రియల్ ఎస్టేట్, రియల్ భూమి ఉన్నాయి. ఇటని భూముల విషయంలో మీ ప్రభుత్వం ఎంతవరకు వాటికి కాపలాదారుగా వ్యవహరిస్తుంది అనుకోవాలి? అట్లా కొన్ని భూముల వ్యవహారంలో ఆక్రమణలకు గురి చేస్తున్నారు, సీఎం గారి బంధువులే వాటిలో ఉన్నారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు ప్రతిపక్షం. దీని మీద మీరే ఉంటారు? అట్లాగే ఇక్కడున్న ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మీకు ఆయనకి మధ్య ర్యాప్ అనేది తగ్గిందా పెరిగిందా? నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో కలవలేదు. ఎమ్మెల్యే గారు స్పీకర్ ముందర మీరు అందరు విన్నారు, ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ ముంగల చెప్పిండు. కాకపోతే ఆయన విషయం ఏంటంటే నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటంటే, బీఆర్ఎస్లో ఉన్నా ఏదున్నా నేను ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల కోసమే ఉంటా. ముఖ్యమంత్రి మంచి చేస్తే మంచి చెప్తా, చెడు చేస్తే చెడే చెప్తా. ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేస్తున్నారు, మేము కూడా ముఖ్యమంత్రి గారు వెంట ఉంటాం అని ఆయన కూడా క్లియర్గా అన్నాడు. మంచి చేస్తే మంచి అని అంటుంటాడు, దానికంటే ఇంకేముంటుంది. అంతే. ఎమ్మెల్యే గారికి నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఎమ్మెల్యే గారికి వ్యక్తిగతంగా శత్రుత్వం నాకు ఆయనకి ఏం లేదు. నేను ప్రజల కోసం గతంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు పాలకపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఆయన చేసినటువంటి తప్పులు, ఏదైతే ఆయన నిర్లక్ష్యం చేసినటువంటి వైఫల్యాలను ఎండగట్టినా, పోరాటాలు చేసినా, ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకు కూడా పోయిన రోజులు ఉన్నాయి. మీ భూములకి సంబంధించి కూడా దాని విషయంలో కోర్టులకు వెళ్ళడం, దాని గురించి ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పడం, అయ్యేమన్నా సెటిల్ అయిపోయినాయా? అది మా భూమి ఏదైతే ఉన్నదో మా తాతల ముత్తాతల నుంచి మేము ఆ భూమి దున్ని పన్నులు కట్టినటువంటి పరిస్థితి. ఆ భూమి నిజంగా కూడా పట్వారీ వ్యవస్థ అనేది ఒకటి ఉండే. ఆ పట్వారీ వ్యవస్థ దళితులను ఎక్కడ కూడా పైకి రానియకుండా బాబయ్య అని పేరుంటే బాబిరెడ్డి అని రాసుకోవడం. కాస్కర్ మా గ్రామంలో పాపిరెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఉండే. ఆ తర్వాత పాపిరెడ్డి కొడుకు అని వెంకటరెడ్డి అని ఒక దుర్మార్గుడు ఉండే. ఈ దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి దళితులకు 1964లో 60 ఎకరాల భూమి కేటాయిస్తే అది ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్కు ఇంటికి పిలిచి అప్పట్లో ఆ కమిషన్కు మాంసాహారాలు వండిపెట్టి ఏదోదో మర్యాదలు పనికిమాలని చెప్పజాలని మర్యాదలు చేసి దళితులు నోరు కొట్టినటువంటి దుర్మార్గులు మా ప్రాంతంలో ఉన్నారు, ఇంకా కూడా ఇప్పుడు ఉన్నారు, కుడుస్తా ఉన్నారు. శాంతి లేదు, సుఖము లేదు, డబ్బు ఒకటే, కానీ ఎటువంటి సుఖం లేకుండా ఉన్నారు ఆ దుర్మార్గులు. పేద ప్రజలు, దళితుల ప్రజల ఉసురు ముట్టి ఉన్నారు. వాస్తవం చెప్తున్నాయి. ఆ భూముల విషయంలో కొంతవరకు రిలీఫ్ వచ్చిందా మీకు? నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది ఒకటి ఇప్పటిదాకా చెప్పిన బాబాసాహెబ్ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారం దళితులకు ఒక కమిషన్ ఉంటుంది. ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్, స్టేట్ కమిషన్. ఈ కమిషన్ ఆశ్రయించడం, ఆ కమిషన్ ద్వారానే ఆ భూమి ఇప్పుడు కమిషన్లో నడుస్తూ ఉన్నది, హైకోర్టులో ఉంది, పెండింగ్లో ఉంది. వాస్తవంగా ఆ భూమి మాకే చెందుతుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగానే మేము పోతున్నాం, ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. అప్పుడు ఎంతోమంది శక్తులు దుర్మార్గులు వెంట పడుతూ ఉంటారు కదా, ఇక్కడ కాస్ట్లీ భూమి కాబట్టి దీన్ని వదలొద్దు, అతనికి చెందొద్దు, ఏదో విధంగా చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఏదేమున్నా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే ముందుకెళ్తున్నాం, అది ఖచ్చితంగా సాధించి తీరుతాం. మీరు యాక్టివిటీస్ ఈ సంవత్సర కాలంగా ఏం చేశారు? పార్టీ కోసం కావచ్చు, ముఖ్యమంత్రి గారి వెంట ప్రతి కార్యక్రమంలో ఉంటా ఉన్నారు. ఎట్లా ఉంది ప్రభుత్వం మీతో, ఎట్లా పని చేయించుకుంటుంది? ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందు వరుసలో ఉన్నాం. మేము కూడా ఈరోజు మహిళలకు బస్సు ఏదైతే సౌకర్యం కల్పించారో ఆ బస్సులో కూడా ఎక్కి మేము కూడా ప్రయాణం చేసి టికెట్ తీసుకొని మహిళలను అడగడం జరిగింది. అమ్మ, ప్రతిపక్షాలు దుమ్మెత్తు పోస్తున్నాయి, ఫ్రీ మహిళలకు పెడితే
జుట్లు పట్టుకొని కొడుతుర్రు, ఇది అని అది అని చెప్తున్నారు. ఇవన్నీ పెద్ద మా మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఆ కేటీఆర్ డ్రామారావుకి ఏం పనిబాట లేదు, ఇదే చేస్తూ ఉంటాడమ్మా అని అడిగితే ఆయనకు చేత కాదు, మీరు చేస్తే మీ మీద దుమ్మెట్టిపోతే ఏమవుతుంది బిడ్డ అని పెద్దలు ఆశీర్వదించారు. బస్సులోనే మాకు మంచిగా ఉంది. మేము నిజంగా కూడా కొందరు మహిళలను అడిగితే మా అమ్మగారింటికి మేము వెళ్దామంటే మాకు డబ్బులు లేని పరిస్థితులు కూడా ఉండే, మేము ఈ నుంచి కరీంనగర్ వరంగల్ పోవాలంటే మాకు దగ్గర 1000 రూపాయలు అవుతాయి, మేము ఫ్రీగా పోగలుగుతున్నాం బిడ్డ, అన్నయ్య ఫ్రీగా పోగలుగుతున్నాం, మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరో కొందరు అన్న మాటలు మీరు పట్టించుకుంటుంది. మంచి పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మాకు ఈరోజు మీరు చెప్పకుండానే సన్నబియ్యం ఉగాది రోజు గత సంవత్సరమే మీరు సన్నబియ్యం ఇచ్చారు. ఇంతకుముందు మేము ఇచ్చే మీ బియ్యం దొడ్డు బియ్యం ఏదైతే ఇస్తే అవి మేము అమ్ముకునే వాళ్ళం, ఇప్పుడు మేము తింటా ఉన్నాం స్వయంగా అని క్లారిటీగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాల కోసము చెప్తా ఉంటే ఇంకేం కావాలండి? నేనేమంటున్నా, పాలకపక్షం ఎవరైనా కూడా పాలకపక్షం పనిచేస్తుంటే ప్రతిపక్షం మీరు మంచి చేస్తారని అంటారా? మేము వజ్రాలు వంచినా వాడు రాళ్ళే వంచినా అంటారు. వాడు ఉంటాడు, ఏం చేస్తాం? మేము మంచి చేస్తాం. కానీ పింఛన్స్ గురించి అడగట్లేదా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? తప్పకుండా అడుగుతున్నారు. అదే పెన్షన్ ఏదైతే ఉన్నదో పెన్షన్ ఖచ్చితంగా వాళ్లకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వనికనే మేము అనుకున్నాం. ఏదంటే ముందు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏంది ఖజానా సంగతి చూద్దామని వెళ్ళేసరికి వాళ్ళ కుండలు పెట్టిండు, బిందెలు ఎత్తుకపోయాడు, కుండలు మట్టి కుండలు పెట్టిండు. ఆ మట్టి కుండలు కూడా రంధ్రాలు ఉన్నాయి, మట్టి కుండలు కూడా రంధ్రాలే ఉన్నాయి. ఏంది అని చెప్పి కొంచెం దిమ్మదిరిగిపోయినాం. ఎందుకంటే కుటుంబము 4 నుంచి 5 లక్షల కోట్లు సంపాదించుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు బడ్జెట్ నడపచ్చు, అంత డబ్బు ఉంది. చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ భూములు వాళ్ళే, అక్కడ రావిరాళ్ళ కలెక్టర్ చుట్టూ వాళ్ళయ్యే, భూములు వాళ్ళయ్యే. ఇక్కడ ప్రెస్టేజ్ అని ఒకటి పెద్దది ఉన్నది, కర్ణాటక అతను ఇర్ఫాన్ రజాక్ అని CEO, ఆయనతోని వాటాలు ఉంటాయి వాళ్ళకి, కోట్ల రూపాయలు ప్రెస్టేజ్లో వాటాలు, అపర్ణలో వాటాలు, సుమధురలో వాటాలు, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ బిల్డర్, పెద్ద పెద్ద బిల్డర్ రాజపుష్పాల వాటాలు, ప్రతి ఒక్క బిల్డర్ దగ్గర వాటాలు వాళ్ళే ఉంటాయి. అంత దోసుకున్నాక నువ్వు ప్రజలకి ఏం చేస్తావండి? ప్రజలకు జవాబుదారి కదా. కానీ మిమ్మల్ని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంటా ఉన్నారు. మా పార్టీ వాళ్ళు అంటురా, మిమ్మల్ని కేటీఆర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ కోసం, రియల్ ఎస్టేట్ కమిషన్ల కోసం, రియల్ ఎస్టేట్ దందా కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు, ఈ ప్రపోజల్స్ అన్ని దాని గురించి అని చెప్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ దందాలు చేసింది, భూ దందాలు చేసింది వాళ్ళు దుర్మార్గుడు. కేటీఆర్ని ఒకటే అడుగుతున్నా, షంబీపూర్ రాజన్ ఒక ఎమ్మెల్సీ ఉంటాడు అక్కడ, మన బోయిన్పల్లి ఎక్కడ ఉంటాడు, ఆయన అనుచరుడు, మేను బినామీ షంబీపూర్ రాజు ఒక ఎమ్మెల్సీని చేసుకొని రియల్ ఎస్టేట్ దందాలు అక్కడ గోపన్పల్లి కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోకాపేటలో మీకు ఉన్నటువంటి భూములు, మీకున్న బినామీలు, ఇంత కట్ట మా దగ్గర ఉంది, మీ చిట్టా నువ్వు ఎక్కడెక్కడ నువ్వు సంపాదించి పెట్టినావు, విదేశాల్లో హైలాండ్లు కొనిపెట్టింది నువ్వు, విదేశాల్లో ఐలాండ్లు ఎక్కడెక్కడ నువ్వు దాచిపెట్టినావు, నీ డబ్బులు ఎక్కడెక్కడ నీ ధనం ఉంది, ఇంకా మొత్తం చిట్టా ఉంది. రేపు ప్రజల ముందుకు రాను కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. రియల్ ఎస్టేట్ చేసి నువ్వా మేమా? మరి వీళ్ళందరి మీద ఎప్పుడు చర్యలు ఉంటాయి? మీరు చెప్తానే ఉన్నారు కక్ష సాధింపు చర్యలు కాదు, ఎవరికైతే అనుగుణంగా ఉన్నాయో వ్యవహరించారో గతంలో తప్పు వ్యవహారంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? మొన్న మీరు పేపర్ చూసిరో లేదు, అరవింద్ ఈ కార్ రేస్లో ఆయన మీద చర్యలు జరిగినాయి కదండి, స్టార్ట్ అయింది కదా. ఈ కార్ రేసు అంటే స్వయంగా 55 కోట్లు ఇచ్చేసేయండి అంటే మీ అబ్బ జాగిరా, దానికి ఫార్మాలిటీస్ ఉంటుంది. ప్రజలు చెమట వచ్చి పన్ను కడితే డబ్బులు ట్రెజరీలో పడుతున్నాయి, 55 కోట్లు రాగానే ఇచ్చేయి నువ్వు అని చెప్పి నువ్వు బలవంతంగా పెడితే ఏంది ఇది రాజ్యాంగమా? నీ అయ్యే జాగీర్ అనుకుంటావా? కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు అని చెప్పే కదా వాడు కూడా, అరవింద్ రెడ్డి ఆయన చెప్పేసిండు ఓపెన్గా, ఇది కేటీఆర్ చెప్తే నేను ఇచ్చినానంటే మరి ఇరుక్కునేది నువ్వే కదా, మరి ఇరుక్కున్నావు. ఇప్పుడు ఇంకొక ఆయన ఇంటెలిజెంట్ ప్రభాకర్ రావు, ఇంట్లో కూడా కుల వ్యవస్థలు చూడు వెలమలు, నీకు మెయిన్ కీలకమైన పోస్టులో 10 సంవత్సరాల్లో ఇంటెలిజెంట్ ప్రభాకర్ రావుని పెట్టుకుంటావు, భుజంగరావుని పెట్టుకుంటావు, వెంకటరావుని పెట్టుకుంటావు, మల్లారావుని పెట్టుకుంటావు, ఇల్లారావుని పెట్టుకుంటావు, కీలకమైన పోస్టుల్లో పెట్టుకుని ప్రజాధనాన్ని లూట్ చేసింది మీరు కదా దుర్మార్గులారా. కాంగ్రెస్ పార్టీని అంటావా? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని స్వాతంత్రం తెచ్చింది, ఈరోజు దేశాన్ని నిర్మించింది, తెలంగాణ ఇచ్చింది, సర్వం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీదెక్కడ కోన్కిసుకో గొట్టంగాలు మీరు. నరేంద్ర గారు, చివరిగా ఫ్యూచర్ సిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్ సిటీ తెలంగాణకు సంబంధించి తెలంగాణ రైజింగ్ అని ఒకటి చెప్తా ఉన్నారు, ఎంతవరకు ఆవశ్యకత ఉంది? ఫ్యూచర్ సిటీ నిర్మాణం కంప్లీట్ చేయగలుగుతుందా? 100% చేస్తుంది మా ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు డైనమిక్ లీడర్, 30,000 ఎకరాలు తీసుకొని చేయడం జరిగింది. ప్రపంచంలోనే బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ సిటీ కాబోతున్నది. ప్రపంచ దేశాలన్నీ వచ్చినాయి, తమరు చూసిండ్రు, మీడియా చూసింది, సర్వం లోకం చూసింది ఏ విధంగా రైజింగ్ చేసిండ్రు. ఫ్యూచర్ సిటీ ప్రపంచంలోనికెల్లా పెద్ద మహానగరం కాబోతున్నది, ఇది నిజం.
అలాగే మీ ప్రభుత్వం ఇప్పుడు 99 రోజుల ప్రణాళిక అని చెప్పి మొదలు పెడుతుంది. ప్రజాపాలనలో మరో ముందడుగు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని ద్వారా ఇంకొంచెం దగ్గర అవ్వడానికా లేకపోతే సమస్యలు పరిష్కరించడానికా, ప్రజలతో మమేకం అవడానికా ఏంటిది? ప్రజలకు దగ్గర అవ్వడానికంటే ప్రజలకు దగ్గర ఆటోమేటిక్ ఎట్లయితారండి? ప్రజలకు బాధ కలిగినప్పుడు, ప్రజలకు కష్ట సుఖాలు తీర్చినప్పుడే దగ్గర అవుతాం. ప్రజలకు నీటి సమస్య ఉంది ఈ ఏరియాలో, ఈ నీళ్లు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం అక్కడనే స్పాట్లో వెళ్ళి కార్పొరేటర్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఏ లిమిట్ ఉంటే ఆ లిమిట్ వెళ్ళి ఆ సమస్య పరిష్కరించి వాళ్లకు ఆ నీళ్లు అవన్నీ వచ్చే విధంగా చేసి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తేనే ప్రజలకు దగ్గర అవుతాం. నరేంద్రన్ వచ్చు, మాకు పని చేసాం, రేపు నరేంద్రన్ ఉంటే మనం చెప్పిన మాట వింటారు కదా. మేము ముందు ప్రజల సమస్యలు పరిష్కరించుకొని పోతున్నాం, ప్రజల దగ్గర అవ్వడం కాదు. ప్రజలు ఆటోమేటిక్ మా దగ్గరనే ఎవరు, ప్రజలు దూరం అయ్యారని ఎవరు అన్నారు? వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి వెళ్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరేందర్ గారు టైం ఇచ్చినందుకు. ఇదండి జల్పల్ నరేందర్ గారి ఆలోచనల అభిప్రాయాలు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం రాష్ట్రంలో అనేక కీలక ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణ ఒక దిశ మార్చే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉందని, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకాలు ఇదంతా జరుగుతుందని, కానీ వారిలో లేని బీఆర్ఎస్ పార్టీ అన్నిటి విషయాల మీద విషయం కక్కుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేశారు. ప్రజలకి సమస్యలు పరిష్కరించడానికే తాము ముందున్నామని, ప్రజలు తమ వెంటే ఉన్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.